టిప్సా? ఈ చిట్కాలు ఎక్కువైపోయినాయి ప్రపంచం. నేనంటే నా గంటలో కాదు దేవ్ గారు, నేను గంటలో చేయగలిగిన పని అదే. చెప్పండి. ఇప్పుడు మొదటి విషయము, ఈ కుటుంబం గురించి, ఉమ్మడి కుటుంబం గురించి జరుగుతున్న చర్చ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అది ఉమ్మడి కుటుంబమా లేకపోతే ఒక సింగిల్ పేరెంట్ కుటుంబమా అనేది కాదు చర్చ. మీరు ఒక కాలంలో ఉండే కుటుంబ వ్యవస్థని ఇంకో కాలానికి తీసుకురాలేరు. కాబట్టి ఈ నాస్టాలజిక్ చర్చలు మనం వదిలేయాలి మొదటి విషయం. రెండోది, మొరాలిటీ ఈజ్ నాట్ జస్ట్ పర్సనల్. నైతిక విలువలు అనేవి కేవలం వ్యక్తిగతమైన విషయం కాదు. నేను ఇందాక నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం అదే. నేను తర్వాత మన పిల్లల్లో ప్రపంచం అంతా ఒక రకంగా ఉంటుంది. నేను ఇంట్లో కూర్చోబెట్టి 100 నూరు పోస్తా. వాడి చేతిలో ఉండే ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఏమంటుంది, అక్కర్లేదు బిడ్డ, నువ్వేం కావాలంటే అది చేసుకో అంటుంది. ఆ చేయడానికి అవసరమైన ప్రేరేపణలన్నీ అది ఇస్తుంది. మరి నా బిడ్డ కూడా టెక్నాలజీలో ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను కదా. నేను కూడా నా అవసరాలు రీచ్చాను, నా ఆనందం రీచ్చాను, నా కాలక్షేపం రీచ్చాను, నేను కూడా అందులోనే ఉన్నాను కదా. సో మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఒక అవసరం ఒక ఎడిక్షన్ గా మారిపోయిన దశలో మనం ఉన్నాం. ఒక యంత్రం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకు అని మీరు ప్రశ్నించొద్దు. ఎందుకు అంటే 2 సంవత్సరాలు, సంవత్సరం బిడ్డ చేతిలో సెల్ ఫోన్ చూసిన, స్మార్ట్ ఫోన్ చూసిన ప్రతి సందర్భంలో నా టెంపరేచర్ 47 డిగ్రీలు దాటిపోతుంది. ఎందుకని నా కళ్ళ ముందు ఒక బాల్యం విచ్ఛిన్నం అవుతున్నది కనబడతాను. ఆ తల్లిదండ్రులందరికీ అది చాలా చిన్న విషయం. ఇప్పుడు మేము వేరే పనిలో ఉన్నాం కాబట్టి బిడ్డ చేతికి తీస్తే అది అట్లా ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయం. కానీ దాంట్లో నాకు ఇప్పుడు మీరు చెప్పారే ఈ లక్షణాలన్నీ కనబడుతున్నాయి. మీరు చిట్కా అడిగారు, నేనేమంటానంటే అసలు మొట్టమొదట మీకు ఎంత అవసరం ఉందో అంతవరకే టెక్నాలజీని వాడడం అలవాటు చేసుకోవాలి. ఇది పిల్లల సంగతి చెప్పట్లేదు, పెద్దవాళ్ళతో సహా పెద్దవాళ్ళ సంగతే చెప్తున్నా. స్టార్ట్ ఫ్రమ్ యూ. పిల్లలు నీ నుంచే నేర్చుకుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు మీ నుంచి నేర్చుకుంటారు. మీరు ఏ నిమిషానైతే వాళ్ళ చేతుల్లో ఇది పెట్టి, మాటలు రావు పిల్లలకి, 6 months ఉంటుంది బేబీ. ఆ బేబీ ఈ కామెంట్ చూపిస్తే తప్ప తిండి తినదు అని తల్లి మొదలు పెట్టింది అంటే ఎవరిని మనం ఆరోపణ చెప్పాలి? చెప్పండి నాకు. అక్కడ మొదలైంది. ఇవాళ మీరు ఈ ఆన్లైన్ లో వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి చూడండి. అది నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోర్న్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇన్హ్యూమన్ వే ద హోల్ మీడియా వర్క్స్. ఎంత అమానుషమైన సోషల్ మీడియా బూతులు. సోషల్ మీడియాలో అసలు ఎదుటి వాడిని ఫ్రై చేస్తావా లేకపోతే పచ్చడి పెడతావా, ఇలాంటి కూతలు. ఎవ్వరి పట్ల రెస్పెక్ట్ లేనితనం, జీవితం పట్ల రెస్పెక్ట్ లేనితనం. ఈ రెస్పెక్ట్ లేనితనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం జీవితం పట్ల ఒక గొప్ప అలక్ష్యాన్ని, ఒక లెక్కదేనితనాన్ని మన సమాజం అలవాటు చేస్తుంది. ఎందుకు అలవాటు చేస్తోందని అడగండి. ఇవాళ ఉన్న టెక్నాలజికల్ ప్రపంచానికి, ఐటీ ప్రపంచానికి వ్యక్తులు తోటివారి మానవ స్పర్శలో ఉండడం అనేది వాళ్ళ పనికి ఆటంకం. అంచేత వాళ్ళు ఏ ఐటీ సెక్టారు మానవ సంబంధాలని ప్రోత్సహించదు, ఏ సాంకేతికత మానవ సంబంధాలని ప్రోత్సహించదు. మనిషిని యంత్రానికి బానిస చేస్తే తప్ప ఈ టెక్నాలజీ బతకలేదు. ఆ బానిస చేయటానికి నీలో ఉండే మానవ విలువల్ని ఎంత దిగజార్చగలిగితే అంతగా దిగజార్చడానికి ఇది ప్రయత్నిస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుండా తర్వాత రెండోది, నేను సమాజంలో కుటుంబ సంబంధాల్లో ఉండే సంక్షోభం గురించి మాట్లాడాను. ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడతాను. ప్రపంచం సంక్షోభంలో ఉంది అని నేను ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన పిల్లవాడు వీడియో గేమ్ వైలెంట్ గా ఆడి వైలెన్స్ లోకి వెళ్తున్నాడు. ఇట్స్ ఏ స్టడీ. వైలెంట్ వీడియో గేమ్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ఎనీథింగ్. పిల్లవాళ్ళలో ఉండే హింసా ప్రవృత్తిని, దాని పరిణామాలని ఆలోచించకుండా పెంచుతుంది. ఇవాళ
ట్రంప్ కూర్చుని ఇరాన్ వార్ని 5,000 మంది చనిపోయిన ఇరాన్ వార్ని లేకపోతే గాజా వార్ని వీడియో గేమ్ లా అతను మాట్లాడుతున్నాడు. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఇట్? అవునండి, పడవలు మా సైనికులు ఎంజాయ్ చేశారు, షిప్లు మునిగిపోతుంటాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం ఏం చేయలేమండి, ట్రంప్ అయితే ఏం చేయలేదు, సమస్య అది కాదండి. యుద్ధాలు చరిత్రలో చాలా భూస్థలమంతా తడిచే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటాడు శ్రీస్. అదంతా ఓకే, కానీ మీరు ఎప్పుడైనా ఇంక్లూడింగ్ హిట్లర్, అతను హీ టుక్ వార్ వెరీ సీరియస్లీ. అతను వార్ని ఒక వీడియో గేమ్ లా చూడలేదు. కానీ ఇవాళ కూర్చుని అక్కడ ఒక 5,000 మంది చనిపోవడాన్ని, ఇన్ని పిల్లలు చనిపోవడాన్ని, 750 స్కూళ్ళు ఇరేజ్ అయిపోవటాన్ని వీడియో గేమ్ గా భావించే వాళ్ళు ఉన్న ప్రపంచం. దురదృష్టం. నేనేమంటున్నా అంటే ఈ వ్యక్తులు చేసే శాడిజాన్ని వీళ్ళు ఎంతమందిని చంపగలుగుతారండి? ఒక్కళ్ళని చంపుతున్నారు. మనం దేని మీద డిస్కషన్ ఫోకస్ చేస్తున్నాం నిజంగా? రైట్, అది రోజు కాదు. నథింగ్ మేక్స్ సెన్స్ అంటారు కదా. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ నథింగ్ మేక్స్ సెన్స్ ఎనీమోర్. దేవి గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే నేను ఆ చర్చ ఎలాగూ పెడతారన్న రోజు ఇది కొంచెం వ్యక్తులుగా ఒకళ్ళే కానీ 1,000 మంది చంపుతున్నారు. పెడుతున్న పాయింట్ ఐ అగ్రీ. అక్కడెక్కడో గాజాల్లో పిల్లల మీద జరిగే టార్చర్ అంటే ఏ మాత్రం అమానుషంగా జరిగే పిల్లల మీద జరుగుతున్న దాడి ఇవాళ మన కుటుంబాల్లోకి పక్కన మన కుటుంబంలో ఉన్న వ్యక్తిని చంపేసుకుని, అంటే మీరు అంటుంది ఏంటి అంటే దీన్ని ఏమంటారంటే వార్ సైకాలజీలో దాన్ని పేరేదో పెట్టారు. సైనికులు కూడా ఎదుటికి ఇప్పుడు పలస్తీనా వాళ్ళని చంపుతారు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చేస్తే చాలా ఫీల్ అవుతారు. మనం అంటుంది ఏంటంటే ఇప్పుడు వాడికి సైనికుడుగా వాడికి ట్రైనింగ్ ఉంటుంది, ఒక మెంటల్ మేకప్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. మన కుటుంబాల్లో ఈ చంపుతున్న వాళ్ళకి అది లేదు కదా. అంటే నథింగ్ మేక్స్ సెన్స్. నథింగ్ మేక్స్ సెన్స్. కాబట్టి when are we going to make sense out of this senseless society? ఓకే, రెడ్డప్ప గారు నేను ఇందాక అన్నాను, మీరు చాలా మంది నేరస్తులను చూసుంటారు దగ్గరగా. వాళ్ళ ప్రవర్తన నేరం చేయబోయే ముందు కానీ ఏదన్నా కొంత గుర్తించడానికి అవకాశం ఉంటుందా, ప్రివెంట్ చేయడం కోసం ఆలోచన?